నా పేరు మరియా క్లేరా. నాకు ఒక టెక్స్టైల్ డిజైనింగ్ స్టూడియో ఉంది, కలం బాటిక్ బై మరియా క్లేరా అని. సో బేసిక్లీ నేను ఒక బాటిక్ ఇంకా కలంకారీ ఆర్టిస్ట్. ఈ రెండు కూడా చాలా ట్రెడిషనల్ ప్రింటింగ్ టెక్నిక్స్. బాటిక్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నేను వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియంస్లో ట్రై చేశాను, కానీ ఒక సంతృప్తి అనేది బాటిక్లో వచ్చింది. బాటిక్లో వ్యాక్స్తోని వర్క్ చేస్తాం, వ్యాక్స్తోని లైన్స్ డ్రా చేస్తాము, డిజైన్స్ వేస్తాము, దాని తర్వాత కలర్లో అద్దుతాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాక్స్ అంతా ఇరిగి కలర్ దాంట్లో పోతుంది. సో అది నాకు చాలా పర్సనల్గా ఒక హ్యూమన్ లైఫ్ కూడా అట్లనే, అంటే మనకి ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు నొప్పి అవుతుంది, మందు పెడతాము. ఇంకెవరికో తాకినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళకి ఎంత నొప్పి ఉంది అని, ఇంకా వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము ఈ మెడిసిన్ పెట్టుకో మంచిగా అవుతుందని. సో మన కష్టం వేరే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు, మనము ఆ హీలింగ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని కూడా హీల్ చేస్తాం. నాకు బాటిక్లో అట్లాంటి ఎక్స్పీరియన్స్. సో నేను దాన్ని అంటే ప్రతి విమెన్కి మెన్ కూడా నేర్పిస్తుంటాను, వర్క్షాప్స్ తీసుకుంటాను. నేను వాళ్ళకి చెప్తాను, ఉట్టి రిజల్ట్ కాకుండా ప్రాసెస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ప్రాసెస్ మీ లైఫ్కి ఎట్లా రిలేట్ అవుతుంది చేసుకొని ఆ వర్క్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నాకు యాక్చువల్లీ 2011లో ఒక ఆర్టిస్ట్, ఆయన ఇప్పుడు హీఈస్ ఎక్స్పైర్డ్, ఆయన పేరు డాక్టర్ పి సాల్మన్ రాజ్. ఆయన ఇంట్రడ్యూస్ చేసిండ్రు బాటిక్లో ఇట్లా చేయొచ్చు అని, కానీ ఆయన అప్పుడే 91 years. సో హీ కుడెంట్ టీచ్ మీ, బట్ హీ టుక్ మీ త్రూ ద ప్రాసెస్. దెన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మెనీ ఇయర్స్. మన తెలంగాణలో దే డూ విత్ బ్లాక్, బాటిక్ వ్యాక్స్తోనే చేస్తారు కానీ బ్లాక్స్ యూజ్ చేస్తారు, హ్యాండ్ వర్క్ చేయరు. సో తర్వాత డైయింగ్ గురించి తెలియలేదు. ఎనీవే ఐ ఫౌండ్ అ ప్లేస్ వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్ మినిస్ట్రీ వీవర్ సర్వీస్ సెంటర్లో దే ట్రైన్ డైయింగ్ అండ్ ప్రింటింగ్. దాంట్లో నేను నేర్చుకున్నాను డైయింగ్ అండ్ ప్రింటింగ్, అండ్ దట్స్ హౌ. సో నేను ఒక 2 years తీసుకున్నాను నేర్చుకోవడానికి. కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉండే వేరే వాళ్ళు అట్లా కష్టపడొద్దు అని ఐ స్టార్టెడ్ టు టేక్ వర్క్షాప్స్. సో ఐ టేక్ దెమ్ త్రూ A to Z ఆఫ్ బాటిక్ ఇన్ 1 day. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు దే క్యారీ దేర్ ఓన్ పెయింటింగ్ అండ్ దే గో. I train them like that. So atla few of them who have come have also started boutiques like that. They also teach, and I go to colleges, universities, and I train them. నా ఎక్స్పీరియన్స్లో చాలా బాధతో వెళ్ళిన వారు, వాళ్ళకి చాలా కైండ్నెస్ ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటారు. మనం అనుకుంటాం మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఉంది అని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ద పెయిన్ ఆఫ్ లైఫ్, వెదర్ సిక్నెస్ ఉండనియో రిలేషన్షిప్స్లో ఉండనియో, వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి వాళ్ళు చాలా బాగుంటారు. ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ బాటిక్లో ఉంటుంది. అది ఎంత నలుగుతుందో అంత టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ వచ్చినందుకు ఆ వర్క్ స్పెషల్గా అవుతుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ స్పెషల్. ఫైన్ ఆర్ట్ ఇంకా చాలా ఏమంటారు పర్ఫెక్ట్గా వస్తాయి డ్రాయింగ్స్. బాటిక్లో పర్ఫెక్ట్ ఉండదు, కానీ ఆ ఇంపర్ఫెక్షన్తోనే ఆ బ్యూటీ వస్తుంది.